నమస్తే. భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరియం షియూనా చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మాల్దీవులకు వెళ్లడమే మానివేయాలని భారతీయులు ఫిక్స్ అయిపోయారు. ఇన్ని రోజులు భారతీయ టూరిస్టుల కారణంగా లక్షల కోట్లు ఆర్జించిన మాల్దీవుల ప్రభుత్వం ఇప్పుడు భారతీయుల నుండి వస్తున్న వ్యతిరేకతకు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది. అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్ నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. జనవరి 7న మరియం షియూనాను ఆమె పదవి నుండి తొలగించింది. యువజన సాధికారత, సమాచార, కళల శాఖ ఉప మంత్రి పదవి నుండి సస్పెండ్ చేసింది. అటోల్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆ దేశ ప్రభుత్వం మంత్రి మరియం షియూనా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, మాల్దీవుల ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించింది. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసింది. మరియం షియూనా చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే లక్షద్వీపుల పర్యటనకు వెళ్లారు. అక్కడి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఓ వీడియోపై మాల్దీవుల మంత్రి మరియం షియూనా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలుబొమ్మ అంటూ అనుచిత కమెంట్ చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ సైతం ప్రస్తుతం మంత్రులు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు అవమానకరమైన జాతీయ అహంకార వ్యాఖ్యలు అంటూ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు భారత్తో దౌత్యపరమైన విభేదాలకు కారణమవుతుందని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మహమ్మద్ మయూజ్ మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్తో ఆ దేశ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయినా చైనాకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రధాని లక్షద్వీపుల్లో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలు షేర్ చేసిన అనంతరం మరియం షియూనా మోదీ లక్ష్యంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ఆపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయా ట్వీట్లను డిలీట్ చేసింది. దీంతో మాల్దీవుల్లో భారత హై కమిషనర్ ఈ అంశాన్ని మహమ్మద్ మయూజ్ నేతృత్వంలోని మాలే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.